హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్‌లో ఉంది కదా! అక్కడ విజిట్ చేశామండి. వెళ్తే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. తప్పకుండా మీరెప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటే వెళ్ళండి. నార్మల్‌గా అయితే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. బట్ ఆడ్ డేస్ అంటే వీకెండ్స్ కాకుండా నార్మల్ మండే కానీ అలా మండే టు థర్స్‌డే లోపల ఎప్పుడు వెళ్ళినా కూడా లోపలైతే ప్రదక్షిణలు చేసుకోవచ్చు. 108 చేస్తూ ఉంటాం కదా! అవన్నీ కూడా మనకు కుదురుతుందనమాట. ఆ డేస్‌లో వెళ్తే. బట్ ఫ్రైడే టు సండే వాళ్ళు అలో చేయరండి. గుడి బయట చేసుకోవాల్సుంటుంది. అలాగే ఇప్పుడు నేనైతే జనవరి ఫస్ట్‌కి ముందు వెళ్ళాను. నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. వెళ్ళినప్పుడు పెద్దగా క్రౌడ్ ఏం లేదు మేము వెళ్ళిన రోజు. సో, హ్యాపీగానే దర్శనం అయిపోయిందండి. 2 సార్లు దర్శనం చేసుకున్నాము. నేను కాఫీ తీసుకెళ్ళాను. ఎర్లీ మార్నింగే వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ అంటే 6:30కి బయలుదేరాం. 7:30కి చేరాము. సో, ఆ టైంలో మరీ ఎక్కువ క్రౌడ్ లేదనమాట. చాలా బాగా అయింది దర్శనమైతే. అలాగే ఇక్కడ చిన్న బుక్స్ స్టాల్ ఉంటుందండి. పెన్స్ ఉంటాయి. చాలా వెరైటీగా ఉంటాయి. పిల్లలకి యూనిక్‌గా ఉంటాయన్నమాట. ఇట్లాంటివి మనకి బయట దొరకవు. అంత బావుంటాయి ఇక్కడ. కొన్ని కొన్ని ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు మిస్ కాకుండా చూడండి ఒకసారి. నేనైతే వెళ్ళినప్పుడు మెమోరీస్ కోసమైనా ఏదో ఒకటి తీసుకుంటానండి. అలాగే హనుమాన్ చాలీసాది చిన్న బుక్లెట్ దొరుకుతుందనమాట. పాకెట్‌లో పెట్టుకోవడానికి. అదైతే మీరు వీలైనప్పుడు తీసుకోండి. మనం బయట ట్రావెల్ చేసినప్పుడు మన దగ్గర ఉంటే మంచిదంటారు. అలాగే ఇక్కడ రేణిపండు ఇవన్నీ కూడా అండి ఈ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఒక చోట దొరుకుతాయన్నమాట. టెంపుల్‌లో దర్శనం చేసుకొని బయటకొచ్చేటప్పుడు స్టాల్స్ అన్నీ దాటిన తర్వాత ఇక్కడ ఉంటుందండి. ఎప్పుడూ అదే ప్లేస్‌లో ఉంటాయి. మామిడికాయలు చాలా బావుంటాయన్నమాట. అలాగే రేగిపండు ఇప్పుడు సీజన్ కదా! సో, అవి కూడా నేనైతే తీసుకున్నానండి. అలాగే ఇక్కడ మనకి 3 స్టాల్స్ 3 ఉంటాయి టోటల్‌గా కంప్లీట్‌గా మనకి కాస్ట్ ఐరన్ తర్వాత రోళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ స్టాల్స్‌లో. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తాయండి ఇవి చెక్ చేయండి ఒకసారి. నేనైతే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 11,00,000 మెంబర్స్ చూసారండి. సో, ఇది వైరల్ అయిందనమాట. మెయిన్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే రేట్లు కూడా కనుక్కున్నాను నేనైతే. రీజనబుల్‌గానే అనిపించాయండి. నాకు హైదరాబాద్‌లో నేను ఆహ్, హ్మ్, రెయిన్‌బో హాస్పిటల్ హైదర్ నగర్ దగ్గర ఒకటి రోడ్ల వీడియో పెట్టాను లాంగ్ బ్యాక్ మన ఛానెల్‌లో. చాలా రేట్లు చెప్పారనమాట. బట్ ఇక్కడైతే మనకి చాలా తక్కువ ప్రైస్. చాలా తక్కువ అంటే మనకి కరెక్ట్ ప్రైస్ అయితే చెప్తూ ఉన్నారని అనిపించింది. ఇంకా కూడా బార్గెయిన్ చేసుకోవచ్చండి. నాకైతే రీజనబుల్‌గానే అనిపించాయి. మీరు వెళ్ళినప్పుడు మిస్ కాకుండా తప్పకుండా ఈ స్టాల్స్‌లో మీకు ఆల్రెడీ పర్చేస్ చేసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండబ్బా! మళ్ళీ అంత దూరం వెళ్ళలేం కదా! మంచి మంచి ఐటెమ్స్ ఉన్నాయండి. రోళ్ళైతే అసలు ఎన్ని రకాలున్నాయో నాకైతే నిజంగా తీసుకోవాలని అనిపించింది. బట్ నా దగ్గర ఆల్రెడీ 3 ఉన్నాయండి. అందుకనే నేను తీసుకోలేదు. ఇంకా దేనికి వాడాలో మనకు అర్థం కావట్లేదు. అందుకనేసనమాట. చాలా బావున్నాయి. చూడండి ఆ 3 స్టాల్స్‌లోనూ చూడొచ్చు. ఎక్కడైనా తీసుకోవచ్చు. బార్గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ స్టాల్ వీడియోనే నేను పెట్టిందనమాట. ఇక్కడ వీళ్ళకైతే ఆన్‌లైన్ లేదంటండి. ఆన్‌లైన్ ఫెసిలిటీ లేదు అని చెప్పారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు. సో, మీరు వెళ్ళితేనే తీసుకోగలరనమాట. వాళ్ళైతే షిప్పింగ్ కూడా చేయలేరు. చాలా బావున్నాయి వీళ్ళ దగ్గర కూడా రోళ్ళైతే మంచి రకాలున్నాయి. రోకలి కూడా బావున్నాయండి వీళ్ళ దగ్గర. రోకళ్ళు సైజెస్ కూడా ఉన్నాయి. మసాలా నూరుకోవడానికి ఇట్లా ఓవెల్ షేప్ ఉన్న రోళ్ళు కూడా బావున్నాయి. కాస్ట్ ఐరన్ ఇంకా నార్మల్‌గా మనకి పెద్ద పెద్ద షాప్స్‌లో రేట్ ఎక్కువ పెట్టి పెడతారు కానీ, అవే ఇక్కడ తక్కువ ప్రైస్‌కి మనకు దొరుకుతాయండి. క్వాలిటీలో ఏం ప్రాబ్లమ్ ఉండదు తీసుకోవచ్చు. అలాగే ఇది ఫ్రంట్‌లో ఉంటుంది. ఈ స్టాల్ వచ్చేసి మనం ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మాత్రమే చెక్క స్పూన్‌లు చాలా బావుంటాయి. రెగ్యులర్‌గా వెళ్ళినప్పుడు తీసుకుంటానండి. రూ. 100కి 5 ఇస్తారనమాట. ఇందులో మనకి సైజెస్‌లో ఉంటాయండి. నేనైతే మళ్ళీ తీసుకున్నాను. 120 రూపీస్‌కి 6 తెచ్చుకున్నాను. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడు నేనైతే కొత్తగానే ఫీల్ అవుతూ ఉంటాను. చిలుకూరు టెంపుల్ మాకు దూరం అన్నమాట. కానీ ఆ డ్రైవింగ్‌లోనూ ఎంజాయ్ చేస్తాను. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్ అనేది చాలా బావుంటుందన్నమాట. అందులోనూ ఎక్కువ రష్ లేని టైంలో వెళ్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందుకనే మార్నింగ్ టైమ్సే వెళ్ళండి వీలైతే గనక. ఇక్కడ దారిలో హనీ అమ్ముతూ ఉన్నారండి. బట్ ఎంతవరకు జెన్యూనో తెలియలేదు. అలాగే కలగూర గంపకు వెళ్ళాము. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టోర్‌లో రాగి పిండి అయితే రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉన్నానండి. నాకు నచ్చుతుంది. అందుకని తీసుకున్నాను.
ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లో కాంబో అనేది చాలా బావుందనమాట. అంటే కాంబోలో మనకి రీజనబుల్ ప్రైసెస్‌లో చాలా టిఫిన్ ఐటెమ్స్ తినొచ్చు. అలాగే చిన్న చిన్న ఐటెమ్స్ అయితే షాపింగ్ చేశానండి. ఈ షాపింగ్ చిన్న షార్ట్ లాగా మళ్ళీ పెడతాను. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంతేనండి.